అందరికీ నమస్కారం మిత్రులారా. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. మన యొక్క వైఖరే మన యొక్క అద్భుతమైన శక్తి. మనం చేస్తున్న పని మీద, మనం చేస్తున్న జాబ్ మీద, మనం చేస్తున్న బిజినెస్ మీద మన యొక్క ఆలోచన విధానమే మన అద్భుతమైన శక్తి. మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటే, మన మాటలు కరెక్ట్గా ఉంటే అద్భుతమైన శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మన మనస్తత్వమే చాలా కీలకం. మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. మన మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్గా ఉంటే మంచి ఆలోచనలు వస్తుంటాయి, మంచి మాటలు వస్తుంటాయి, మంచి వాళ్ళతో అసోసియేషన్ అవుతుంటాం, మంచి వాళ్ళ యొక్క కలయిక ఉంటుంది. అప్పుడు అద్భుతమైన శక్తి అనేది జిగ్నీకృతం అవుతుంది. అప్పుడు మనం చేస్తున్న పని మీద, జాబ్ మీద, బిజినెస్ మీద అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క వైఖరే మన శక్తి. యాటిట్యూడే చాలా ప్రధానం. అదే ఒక పెద్ద శక్తి. మనం పాజిటివ్ యాంగిల్గా ఆలోచన చేస్తే శక్తి బ్రహ్మాండంగా వస్తుంది. నెగిటివ్గా ఆలోచన చేసేస్తే మన పని మీద మనము దృష్టి కేంద్రీకరించలేము. ఎప్పుడైతే పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్తామో, ఎప్పుడైతే పాజిటివ్ పీపుల్తో ముందుకు వెళ్తామో, ఎప్పుడైతే పాజిటివ్ అసోసియేషన్లో ఉంటామో, ఎప్పుడైతే పాజిటివ్ గొప్ప శక్తి వ్యక్తుల్ని కలుస్తుంటామో మనకు ఒక బ్రహ్మాండమైన శక్తి వస్తుంది. బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గొప్ప విజయ తీరాలకు రీచ్ కావడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఒక కృతజ్ఞతే పునాది. మనకున్న వాటి మీద దృష్టి పెట్టకుండా లేని వాటి కోసం ఏవేవో కోరికలు కోరుకుంటూ వెళ్తూనే ఉంటాం. కోరికలు కోరాలి, కానీ ఎట్ ది సేమ్ టైంగా ఉన్న వాటికి కృతజ్ఞత తెలపాలి. మనకు ఇప్పటివరకు దేవుడు ఏ విధమైన వస్తువులు మనకు కలిగించినాడో, ఏ విధమైన ఆలోచనలు కలిగించినాడో, ఏ విధమైన అసోసియేషన్ కలిగి ఉందో వాటి మీద మనకు కృతజ్ఞత భావం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కృతజ్ఞత ఎప్పుడైతే మనం చూపిస్తామో అప్పుడు తప్పకుండా మన కృషికి, మన ఆలోచనలకి మనకు మళ్ళీ దేవుడు ప్రసాదిస్తూనే ఉంటాడు. సో మనం గ్రాటిఫికేషన్ అనేది 100%గా ఒక పునాది. ఎప్పుడైతే మనము ఒక మంచి కృతజ్ఞతా భావంతో ముందుకు వెళ్తుంటామో తప్పకుండా మనకున్న వాటి మీద కృతజ్ఞతగా చూపించి ముందుకు వెళ్తుంటామో మనకు ఇంకా కావాల్సిన వాటి మీద, ఇంకా ఫ్యూచర్లో కావాలి అనుకున్న వాటి మీద దృష్టి పెట్టి ముందుకెళ్తే మనకి ఇంకా కావాల్సిన వాటిని రీచ్ కావడానికి ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. అదేవిధంగా ఒక విజువలైజేషన్ చేసుకుంటూ గోల్ సెట్ చేసుకోవాలి. ఈ విజువలైజేషన్ అనేది మనము ఫ్యూచర్లో ఒక గొప్ప పని చేయాలనుకుంటాం. ఆ పని చేస్తే మంచి నేమ్ రావాలనుకుంటాం. ఆ పని చేస్తే అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు, రకరకాలుగా మనం వ్యక్తిగతంగా కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, సోషల్ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, ఒక గొప్ప పనిని సాధించాలనుకుంటాం. అవన్నీ విజువలైజేషన్ రూపంలో మనము ఆ పనులను గొప్పగా చేస్తున్నామని, ఆ పనిలో విజయం సాధిస్తున్నామని, ఆ పనిలో ప్రతి ఒక్కరూ మనల్ని ఒక అప్రిషియేట్ చేస్తున్నారని, ఆ పనిలో మంచి ఫలితాలు వస్తున్నాయని, అది పర్సనల్ గోల్ కావచ్చు, ప్రొఫెషనల్ గోల్ కావచ్చు, సోషల్ గోల్ కావచ్చు, స్పిరిచువల్ గోల్ కావచ్చు, మనం ఆ విధంగా విజువలైజ్ చేసుకొని ముందుకు వెళ్తే ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన శక్తి మనకు రావడానికి 100%గా అవకాశాలు ఉన్నాయి. సో ఈ విజువలైజేషన్ చేసుకొని మనం గోల్ సెట్ చేసుకుంటే అది మ్యాచ్ అవుతుంది. అంటే మనం ఏదైతే అనుకున్నామో, ఏ పని గురించి అయితే అనుకున్నామో, ఏ జాబ్ గురించి అయితే అనుకున్నామో, ఏ బిజినెస్ గురించి అయితే అనుకున్నామో, ఏ టార్గెట్ గురించి అనుకున్నామో అవి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో ఈ విధంగా విజువలైజ్ చేసుకొని ఒక గొప్ప గోల్ పెట్టుకొని ముందుకెళ్తే మన వైఖరి చాలా బాగుంటుంది. మన అద్భుతమైన శక్తి ఇంకా ప్రగాఢంగా, విశ్వాసంగా ముందుకెళ్ళడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. సో అదేవిధంగా మనం సెల్ఫ్ టాక్ చేసుకుంటూ అఫర్మేషన్ చేసుకోవాలి. మనకున్న ఈ 24 గంటలలో ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడాలంటే అది మనతో మనం మాట్లాడుకునే అవకాశాన్ని సృష్టించుకోవాలి. అది 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు. నీకు ఎంత ఎక్కువ వీలైతే అంత ఈ ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తితో మాట్లాడుకునే అవకాశాన్ని సృష్టించుకొని ఆ పనిని మనం కంపల్సరీగా పాటిస్తూనే ఇంకా మనకు ఒక అద్భుతమైన శక్తి అనేది లోపల దాగి ఉంది. అది మనల్ని ముందుకు నడిపిస్తుంది. సో మనంతలకు మనము సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ముందుకెళ్తే చాలా బ్రహ్మాండంగా అద్భుతమైన శక్తి వస్తుంది మనకు. అదేవిధంగా అఫర్మేషన్స్ అంటే ఒక విజయవంతమైన ధృవీకరణలు. అంటే ఐఎమ్ గోయింగ్ టు విన్, టుడే ఈజ్ మై డే, గాడ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ఏ క్రియేటర్, ఐఎమ్ ఏ అవుట్ స్టాండింగ్ పర్సన్,
ఐఎమ్ ఏ ఎక్సలెంట్ పర్సన్, ఐఎమ్ గోయింగ్ టు విన్. ఈ విధంగా చాలా రకరకాల పాజిటివ్ మైండ్ సెట్తో మన మైండ్కు ఆ భావాలని అందిస్తూ ఉంటే మన గోల్ రీచ్ కావడానికి ఎన్నో అద్భుతమైన ఆలోచనలు, ఎన్నో అద్భుతమైన మాటలు మన మైండ్కు వినిపిస్తూ ఉంటే ఆ గోల్ సాధించడానికి, ఆ పనిలో నిమగ్నం కావడానికి మనకు అద్భుతమైన శక్తి 100%గా పుష్కలంగా మన లోపల నుంచే ఉద్భవిస్తుంది. మన లోపల నుంచే అది విజయ తీరాలకు చేరుస్తుంది. సో అదేవిధంగా ఒక సవాళ్ళను కూడా స్వీకరించాలి. ఈ సమాజంలో బ్రతకాలి అంటే ఏం పని చేసినా కానీ, ఏం జాబ్ చేసినా కానీ, ఏం బిజినెస్ చేసినా కానీ, ఏ వర్క్ చేసినా కానీ సవాళ్ళు అనేది తప్పకుండా వస్తాయి. అది ఈరోజు వచ్చే కొత్త సవాళ్ళు ఏం కాదు. మనము చరిత్రలు చూసుకుంటే శ్రీకృష్ణ భగవాన్ కానించి కూడా, శ్రీరాముని కానించి కూడా గొప్ప గొప్ప వ్యక్తులకు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకరకాల విషయాల్ని మనము చరిత్రలో చూస్తూనే ఉన్నాము, సమాజంలో చూస్తూనే ఉన్నాము. ఆ సవాళ్ళని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఒక పని చేస్తున్నామంటే సవాళ్ళు వస్తాయనేసి 100%గా గట్టిగా నమ్మాలి. మనం ఏం సమస్య లేదు, ఈ పనే కదా అని లైట్గా తీసుకునే పరిస్థితులు అసలు ఉండవు. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఎంత పనికి అన్ని సవాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మనము పాజిటివ్ దృక్పథంతో, పాజిటివ్ పీపుల్తో, మంచి అసోసియేషన్లో, మనకంటే బ్రహ్మాండంగా మన వృత్తిలో సక్సెస్ అయిన వాళ్ళ అసోసియేషన్లో వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళ ఆలోచనలను స్వీకరిస్తూ మనం ఆ సవాళ్ళని ఏ విధంగా స్వీకరించాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న ఆలోచనలతో ముందుకెళ్తే తప్పకుండా ఆ ఛాలెంజెస్ అనేది మనకు నైపుణ్యం పెరుగుతూ ఉంటే ఆ ఛాలెంజెస్ అనేది తగ్గుతూ ఉంటాయి. నైపుణ్యం ఎంత పెంచుకుంటే నీకు ఆ సమస్య చిన్నదిగా అనిపిస్తుంది. సో అందుకొరకు మనము స్కిల్స్ మీద దృష్టి పెట్టాలి, నాలెడ్జ్ మీద దృష్టి పెట్టాలి, రకరకాల ఆలోచనల మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మాత్రమే మన అనుకున్న పనిలో విజయ తీరాలు రీచ్ కావడానికి చాలా దగ్గరగా అవుతుంటాం. అదేవిధంగా మన సానుకూలమైన ప్రభావాన్ని సృష్టించుకోవాలి. ఎప్పుడైతే ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఒక సానుకూలంగా మన పనికి, మన జాబ్కి, మన బిజినెస్కి సానుకూలంగా చేసుకోవాలి. రకరకాల వ్యక్తులు ఎన్నో కుటిల ప్రయత్నాలు చేస్తుండొచ్చు. రకరకాల వ్యక్తులు ఎన్నో వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నం చేయొచ్చు. రకరకాల వ్యక్తులు ఎన్నో రకాల ఇబ్బందుల్ని సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. ఆ అన్నింటినీ మనము సానుకూలంగా స్వీకరించి సానుకూలమైన ఆలోచనలతో ముందుకు వెళ్తే మన లోపల ఉన్న వైఖరి దృఢీకరమవుతుంది. మన లోపల ఉన్న అద్భుతమైన శక్తి బయటకు వస్తుంది. మనము అనుకున్న విజయాలని తప్పకుండా అనుకున్న టైంలో చూడడానికి 100%గా అవకాశాలు ఉన్నాయి. సో మన మనస్థితి అనేది చాలా కీలకం, మన యాటిట్యూడ్ అనేది చాలా కీలకం, మనం గ్రాటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం విజువలైజ్ చేసుకుంటూ గోల్ సెట్టింగ్ చేస్తే ఇంకా చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్ళగలుగుతాం. మనం సెల్ఫ్ టాక్ అనేది చేసుకుంటూ పోతే ఒక అద్భుతమైన విషయాలు చూడడానికి అవకాశం ఉంటుంది. సో మన సవాళ్ళని స్వీకరించుకుంటూ ముందుకెళ్తే బ్రహ్మాండంగా ముందుకెళ్తాం. మన సానుకూలమైన ఆలోచనలని వాటి ప్రభావాన్ని మనము ఒక పసిగడుతూ ముందుకెళ్తే మన యొక్క వైఖరి అద్భుతంగా ఉంటుంది. మన లోపల ఉన్న అద్భుతమైన శక్తి ఇంకా బ్రహ్మాండంగా అవుతుంది. సో మనం అనుకున్న ఆలోచనలని అద్భుతమైన విజయంగా మార్చుకొని జీవితంలో సక్సెస్ కావాలని కోరుకుంటూ, అంటే ఎన్నో స్కిల్ఫుల్ వీడియోస్ కొరకు, ఎన్నో ట్రైనింగ్స్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించాల్సిందిగా మిత్రులారా. ఇట్లాంటి ఎన్నో సాఫ్ట్ స్కిల్స్, ఎన్నో లైఫ్ స్కిల్స్ ఎందరో వ్యక్తులకు, స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్కి, బిజినెస్ పర్సన్స్కి, మార్కెటింగ్ మిత్రులకు కావాల్సిన ప్రతి సమాచారాన్ని కూడా మనము వీడియోస్లలో తీస్తున్నాం. కనుక మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ఇంకా ఎందరో వ్యక్తులకు చేరాలి కనుక షేర్ చేస్తారని మనవి చేస్తూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.